జత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కుక్కల విద్యాసాగర్తో పాటు 6గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. జత్వానీ కేసును ఐపీఎస్ అధికారులను నిందితులుగా చేర్చారు. కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్ రిపోర్ట్లో 6గురిని నిందితులుగా పేర్కొన్నారు పోలీసులు. పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతి రాణాతో పాటు సిఐ సత్యనారాయణ పేరు కూడా చేర్చారు. అయితే మరో నిందితుడు ఎవరు అనే దానిపై అందరి దృష్టి పడుతోంది ఇప్పుడు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మూర్తి, ముంబై నటి జత్వానీ కేసు సంచలనంగా మారని చెప్పుకోవచ్చు. ఇందులో ఈ కేసులో సంబంధించి కూడా ఒక కీలక పరిణామం కూడా చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఏదైతే ప్రధాన నిందితుడిగా ఉన్నాడో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ని కూడా పోలీసులు 2 రోజుల క్రితం కూడా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా అతను ఎక్కడున్నాడో కూడా అతన్ని ట్రేస్ అవుట్ చేసి అతన్ని నిన్న అరెస్ట్ చేశారు. అతన్ని నిన్న నైట్ అరెస్ట్ చేసి కూడా అతన్ని న్యాయమూర్తి ముందు కూడా హాజరుపరిచారు. న్యాయమూర్తి అతన్ని రిమాండ్ కు ఆదేశించారు. అతన్ని తర్వాత రిమాండ్ నుంచి అతన్ని పోలీసులు న్యాయమూర్తి ఆదేశం ప్రకారం అతని రిమాండ్ కు తరలించారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ రోజు కుక్కల విద్యాసాగర్ ని అరెస్ట్ రిమాండ్ ఉందో ఆ రిమాండ్ లో కూడా పలు సంచలన విషయాలు కూడా తెరపైకి వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం ఈ కుక్కల విద్యాసాగర్ నటి జత్వానీ కేసులో ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారు, ఏ విధంగా ఆమెను ఆమె ఫ్యామిలీని కూడా ఎలా బెదిరించారు, ఎలా అంతకుముందు ఏ తప్పుడు కేసు ఉందో ఆ తప్పుడు కేసును విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి కూడా ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఇలా మొత్తం మీద కూడా ఎవరి పాత్ర అంటే A1 విద్యాసాగర్ తో పాటు A2 గా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్, అలాగే A3 గా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్, అలాగే A4 గా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు, అలాగే A5 గా ఉన్న పోలీసు అధికారులు, ఇలా వరుసగా మొత్తం 5 మంది వాళ్ళ పాత్ర ఎలా ఉంది అంటే మొత్తం ఈ నటి జత్వానీ కేసులో ఎవరి పాత్ర ఎలా ఉంది అనే దానిపైన కూడా ప్రధానంగా వాళ్ళంతా రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే 5 మంది అంటే కుక్కల విద్యాసాగర్ తో పాటు 4 పోలీసు అధికారుల కీలక పాత్ర ఉన్నట్టు కూడా ఆ రిమాండ్ తో స్పష్టమవుతుంది. అయితే ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆరవ నిందితుడు ఒకరు ఉన్నారని చెప్పేసి కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్ లో అయితే 6వ పేరు ఎవరనేది ఇప్పుడు సంచలనంగా మారింది. 6వ పేరు ఎవరున్నారో అతను వైసీపీ పార్టీలో ఒక కీలక నేతగా ఉండొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు కూడా భావిస్తున్నారు. 6వ వ్యక్తి పేరు ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు రిమాండ్ లో ఉన్న వ్యక్తిని ఎవరెత్తున్నారో కుక్కల విద్యాసాగర్ ని కూడా అతన్ని పోలీసులు తమ విచారణకు న్యాయస్థానం వినతి చేసుకుని అతన్ని తన అదుపులోకి తీసుకున్నాక విచారించే అవకాశం ఉంది. తర్వాత విద్యాసాగర్ ని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాక మొత్తం ఈ 6వ వ్యక్తి పేరు కూడా మొత్తం తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఇందులో మొదటి A2 గా పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే A3 గా విశాల్ గున్ని, A3 గా A4 గా కాంతిరాన్ టాటాతో పాటు A5 గా సిఐ సత్యనారాయణ కూడా ఉన్నారు. దాంట్లో A6 గా ఉన్న వ్యక్తి వైసీపీ కీలక నేతగా కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఇందులో కాంతిరాన్ టాటా ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకోవడం జరిగింది. కోర్టు అతనికి తర్వాత తదుపరి విచారణ అంటే తదుపరి బెయిల్ విషయంలో తీర్పు ఇచ్చేందుకు కూడా అతన్ని అరెస్ట్ చేయవద్దని చెప్పేసి కూడా అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా న్యాయస్థానం ఇప్పటికే ఆదేశించింది. అయితే మిగతా పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు విశాల్ గునితో పాటు కాంతిరాణతో పాటు సత్యనారాయణతో పాటు అలాగే కుక్కల విద్యాసాగర్ ఈ 5 మందితో పాటు మరో 6వ వ్యక్తి ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ పేర్కొన్న వ్యక్తి ఎవరైతే సంచలనంగా మారింది. 6వ వ్యక్తి ఖచ్చితంగా వైసీపీ పార్టీలో ఒక అగ్రనేతగా ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా ఉంటారని చెప్పేసి కూడా పోలీసు నుంచి సమాచారం ఉంటుంది. మొత్తం చూసుకుంటే మటుకు కుక్కల విద్యాసాగర్ అనే అరెస్టుతో ఈ నటి జత్వానీ కేసులో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత కూడా అతన్ని పోలీసులు న్యాయస్థానం ఆదేశం వరకు అతన్ని అదుపులో తీసుకుంటే పూర్తి స్థాయి విచారణ దర్యాప్తు చేపట్టాక మొత్తం ఈ 5 మంది పేర్లు కూడా పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. మొత్తం చూసుకుంటే మరి కొద్ది రోజులు అంటే 2-3 రోజులు కూడా ఎవరైతే ఇందులో A2, A3, A4 గా A5 గా పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా పోలీస్ శాఖ వర్గాల నుంచి సమాచారం అవుతుంది. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.